అంటే రిలేటివ్స్ ఉంటారు కదా. రిలేటివ్స్ ఉన్నారు కానీ ఎవరు లవ్ మ్యారేజ్ అని చెప్పి మమ్మీ డాడీ లవ్ మ్యారేజా? అవును. ఓ, అందుకోసం వాళ్ళు ఎవరు మాట్లాడరన్నమాట. అదేంటది? అంటే మాట్లాడితే ఏమైనా ఇవ్వాల్సింది వస్తుందేమో అలా. సో ఏంటి రిలేటివ్స్ అంటే ఎప్పుడు ఏదో ఇవ్వాలి ఏదో తీసుకోవాలని ఉంటారా? వాళ్ళు అసలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఇంతవరకు వాళ్ళు మాతో మాట్లాడింది లేదు, వచ్చింది లేదు. ఒక్కసారి డాడీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చారు పిలిస్తే, అప్పుడు కూడా వచ్చారు. అప్పుడు కూడా అడిగా నేను చాలా వరకు, డాడీకి బాగాలేదు, మా దగ్గర అంత అమౌంట్ లేదు చూపించడానికి, మీరు చేయొచ్చు కదా అని చెప్పి మా నాన్నమ్మకి చెప్తే తను వచ్చి నాకు తెలీదు, మీ అత్త వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పినా, అది ఇది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే చనిపోతే చెప్పండి మేము వచ్చి చూసుకొని పోతాం అన్నట్టుగా చెప్పారు ఫేస్ ముందే మాకు. సీరియస్ ఉంది, తిరుపతిలో ఉన్నాము. అలా చెప్తారు. చెప్పాను అప్పటికి, చూడండి మా దగ్గర అంత అమౌంట్ లేదు, ఉన్నదంతా చూపించాం, మీరు ట్రై చేయొచ్చు కదా అంటే వాళ్ళు లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి, ఎందుకు బతకడు, చచ్చిపోతే చెప్పండి వచ్చి చూసుకొని వెళ్తాం అని చెప్పారు. మా నాన్నమ్మ కూడా అదే మాట చెప్పి వెళ్ళిపోయింది. రిలేటివ్సే వాళ్ళ సిస్టర్ అందరు వచ్చారు, వచ్చి అందరు చూసుకొని అదే మాట చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత రికవరీ అయిందా? లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారు. తీసుకొచ్చిన ఒక 5 days కి డాడీ చనిపోయారు. అంటే డాక్టర్లు కూడా తీసుకెళ్ళిపోమన్నారా? ఇంకేం చేయలేము, లాస్ట్ స్టేజ్, ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి. అయ్యో. ఇంటికి తీసుకొచ్చినాక 5 days కి డాడీ డెత్. అప్పుడు కూడా రాలేదు వాళ్ళు. అది ఇంకా అందరూ కాల్ చేసి గట్టిగా మాట్లాడితే అప్పుడు వచ్చారు చూసుకోవడానికి. ఇలా చనిపోయినప్పుడు మీరు రావాలి కదా, ఖచ్చితంగా మీరు ఉండాలి కదా, అది ఇది అంటే అప్పుడు తోడుకొచ్చి మా నాన్నమ్మని చూపించి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. ఏంటి ఏం బాగాలేదు? అదే బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి డాడీకి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతా అన్నాడు పెయిన్ కి, అది బాడీ అంతా పాకేసి ఇన్ఫెక్షన్ అయిపోయింది అన్నమాట. అందువల్ల ఆ కాల్ పెయిన్ కి ఎక్కువ వాడారా? పెయిన్ అంటే డాడీ పెయింటింగ్ మేస్త్రి, ఇంకా వర్క్స్ కి వెళ్తా ఉంటాడు కాబట్టి ఇంకా ప్రెజర్ ఎక్కువ పడుతుంది కాబట్టి కాలుకి పెయిన్ కిల్లర్స్ ఇవి ఎక్కువ వాడుతూ ఉన్నాడు. అందువల్ల బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది ఒక్కసారి హార్ట్ కి వచ్చేసింది అన్నమాట. సో అంటే డబ్బులు లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అనుకోవచ్చా? అవును, ఖచ్చితంగా. ఉంటే ఈరోజు మీ డాడీ ఉండురా? ఉండు. అప్పటికి చాలా ట్రై చేసాము కానీ మా చేతులు దాటిపోయి మాకు లేట్ గా తెలిసింది, తెలియడం కూడా. అంటే ఇప్పుడు డాడీ మమ్మీ మీరు మీ ముగ్గురే? మేము ముగ్గురు. అంటే నువ్వు మమ్మీనే చూసుకోండి అదంతా? అవును, ఎవరు రారు, ఎవరు చూడరు కూడా. సో ఎందుకు అంత కఠినంగా ఎందుకున్నారు? అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత అయినా ఓకే మన వాళ్ళే కదా యాక్సెప్ట్ చేస్తారు కదా. అంటే వాళ్ళు క్యాస్ట్ వేర్ అని చెప్పి మమ్మీని దూరం. అంటే మమ్మీ వాళ్ళు క్యాస్ట్ వేరా? ముస్లిమ్స్. అట్లా అన్నమాట. ఎందుకు చేసుకున్నాం, మ్యారేజ్ అయినాక కూడా చాలా సార్లు వచ్చారు, గొడవలు పెట్టారు, వదిలేసాయి మీకు ఇంకో పెళ్లి చేస్తాం, ఎందుకు అమ్మాయి అది ఇది అని చెప్పారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా? మమ్మీ ప్రెగ్నెంట్ టైంలో, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వదిలేమనరా? వదిలేసే వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాం, అమ్మాయి మనకి సెట్ కాదు అది ఇది అని మాట్లాడారు డాడీ తరపున. కానీ నాకు అమ్మాయి కావాలని అప్పుడు తిరుపతి నుంచి డాడీ అక్కడ వదిలేసి రాజంపేట వచ్చేసాడు అన్నమాట, దూరంగా. సో మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు మాట్లాడతారు, వస్తారు, అమ్మమ్మ వాళ్ళు వస్తారు, అందరు వస్తారు, మాట్లాడతారు. బాగానే చూసుకుంటారా? వాళ్ళు పర్లేదు. ఓకే. విజయవాడలో ఉంటారు, వాళ్ళు వస్తూ ఉంటారు అప్పుడు. సో ఎప్పుడైంది డాడీ ఇలా? మార్చ్ January 28 ఇయర్ 24. అప్పుడే తర్వాత నువ్వు మళ్ళీ వెళ్ళావా ఏమని డాన్సులు దీనికి ప్రోగ్రామ్స్ కి? వెళ్ళాను, డాడీ చనిపోయారు. అమౌంట్ కావాలి కదా, చూపించాలన్నా ఇంట్లో ఏదైనా చేయాలన్నా అమౌంట్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు దేనికోసం కష్టపడుతున్నావు నువ్వు? అప్పులు ఉన్నాయి కదా ఫైనాన్షియల్ గా, ఇంట్లో ఇల్లు గడవాలి, మమ్మీని చూసుకోవాలి. అంటే జనరల్ గా ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు, నేను యాక్చువల్లీ ఇది 4th ఇంటర్వ్యూ అనుకుంటా అంటే ఈ టైప్ ఆఫ్ డాన్సర్స్ చేయడం. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక పెయిన్ స్టోరీ కనిపిస్తుంది, ప్రతి ఒక్కరు కూడా జెన్యూనిటీ అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా డబ్బు అవసరం వచ్చి ఎవరి సాయం అందక మన కాళ్ళ మీద మనం నిలబడాలనే దీంట్లోకి వస్తారా? ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు డబ్బు కోసమే, అంటే ఐ మీన్ కష్టపడి సంపాదించుకోవాలి, అందుకోసమే. ఇప్పుడు షాప్ కి వెళ్తే మనకు వచ్చే అమౌంట్ సరిపోదు, అదే ఈవెంట్స్ ఒక మంత్లీలో ఒక 10 చేసుకున్నా చాలు మనీ, అక్కడికి సెట్ అయిపోతుంది అనమాట. ఓకే. అందుకోసం
ఏంటి ఎంత ఎంత వస్తుంది అంటే జనరల్ గా ఇలాంటి స్టేజ్ డాన్సులు అవి లక్షల్లో వస్తాయి అని అన్నాను. లేదు అంత రాదు, 4-6 అంతే. అంతే అంతే ఒక ఈవెంట్ కి. అవును. మరి ఎందుకు బయట టాక్ అంత ఉంది, లక్షల్లో సంపాదిస్తారు అది ఇది అని? లేదు, అస్సలు అంత వస్తే ఇలా ఎందుకు ఉంటామండి, ఉమ్. అంత రాదు, తక్కువే. ఇంకోటి ఏంటంటే నేను చూసింది జనరల్ గా స్టేజ్ మీద డాన్సులు చేస్తున్నప్పుడు కింద ఉంటారు కొంతమంది జనాలు, సో ఆడియన్స్ ఆడియన్స్. సో వాళ్ళని ఐ మీన్ ఫోటోలు తీయడం కానీ లేకపోతే ఏమైనా చేతులు కానీ పట్టుకొని లాగడం కానీ ఏదో కొంచెం వల్గర్ కొంతమంది ఉంటారు, అందరు కాదు కొంతమంది ఉంటారు. అవును ఖచ్చితంగా సో ఉంటారు. అలాంటివి చూస్తారా మీరు? ఖచ్చితంగా ఉమ్, ఉంటారు, చాలా మంది ప్రతి ఈవెంట్ లో ఉంటారు, ఒక ఉమ్, ఈవెంట్ ఉమ్. అని కాదు, అలా చాలా మంది డాన్స్ వేస్తా ఉమ్, వల్గర్గా చేస్తారు ఖచ్చితంగా ఉమ్. అమ్మాయిలతో. మరి ఎలా ఇవన్నీ మీరు ఎలా ఫేస్ చేసి వెళ్తారు ముందుకి? అయితే స్టార్టింగ్ లో అలా వచ్చింది నాకు కూడా, ఉమ్, చేతులు వేయడం. అప్పటి నుంచి ఎవరైనా ఆడియన్స్ డాన్స్ వేస్తా ఉన్నా వేయమన్నా వేయను, ఉమ్, స్టేజ్ దిగైనా వెళ్ళిపోతా గానీ ఉమ్. వాళ్ళతో చేయను అనమాట. సో అంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు చేస్తుంది డాన్స్ అయినా వాళ్ళు చూసే చూపు మాత్రం వేరేలాగే ఉంటాయి, అవును ఎందుకంటే ఖచ్చితంగా. అక్కడ ఉన్న ఆ సినారియో అలాంటిది. అవును సో వాళ్ళు చూసే చూపులు అలా ఉంటాయి, అండ్ అక్కడ చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు కానీ ఇంకోరు కానీ ఉంటారు అనమాట. సో ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళ నుండి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదా? గొడవలు కూడా అవుతాయి ఒక్కొక్కసారి. ఆ, ఇప్పుడు ఆడియన్స్ కింద ఉంటారు కదా, వాళ్ళు ఉమ్, ఎట్లా అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు, అప్పుడు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. ఉమ్, ఇక్కడ మా బాయ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి గొడవలు అవుతాయి, ఉమ్, ఈవెంట్ మధ్యలో ఆగిపోవడం ఉమ్. ఇలా కూడా జరుగుతుంది. సో జనరల్గా అంటే మీరు ఎక్కడెక్కడికి ఈవెంట్స్కి వెళ్తారు కదా, లోకల్లో ఉంటారు కదా, మరి లోకల్ వెళ్తానే గొడవలు అయితే మనకే ఆహా, ప్రాబ్లమ్స్ అని ఇంతవరకు అట్లా ఏమని రాలేదు, అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారండి. అయితే ఇంతవరకు లోకల్ ఏ గొడవలు లేవు మాకైతే. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.